నేనైతే ఫోన్ ఏంటికి నా ఇంటికాడికి అవసరం? నేను మీ ఆఫీస్కే కదా వచ్చాండేది. మీరు మళ్ళీ నేను మీ ఆఫీస్కే కదా వచ్చాండేది. చెప్పు, అర్ధగంట ఇండే కూర్చోండి. అన్న మానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయించిన మేరకు నేను పోలీసు అధికారుల సూచన మేరకు కూడా నేను అర్జీ చేయడం జరిగింది. అందరూ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో చేయాలని ఉంటే అక్కడ అధికారులు ఎక్కడన్నా కానీ తాడిపిత్తులు కాకుండా ఎక్కడన్నా కానీ చేయండి అని చెప్తే ఒబే చేసి నేను యాడికి మండలం పెట్టుకుంటే ఈరోజు దానికి కూడా పోనిపోకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఒక యూట్యూబ్లోనే పెట్టేది. దీనిపైన ఎస్పీ గారు ఆదేశాలతోనే ప్రభాకర్ రెడ్డి నేను చేస్తాను అని చెప్తాను. మా మాట కాదని ఎస్పీ ఉద్యోగం కూడా చేయడు. అంటే ప్రభాకర్ రెడ్డితో ఎస్పీ గారు ఏం లబ్ధి చెందుతారు, ఆ లబ్ధి ఏందో బయటపడాలి. రెండోది, ఎస్పీ గారు హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంటే నిన్ను తాడిపిత్తులు పంపిస్తానని నేను 10 సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయిందా, 10 సార్లు అదే చెప్తా అంటే నేను కోర్టుకు పోయి కూడా ఆర్డర్ తెచ్చి కూడా పోయిన నెల 2వ తేదీ తీసుకొచ్చినట్టుంది. ఇంతవరకు కూడా డ్రాగన్ చేస్తానే వస్తాను. 1 నెల అయింది. అంటే తాడిపిత్తులు ఏమన్నా జేసీ నాగిరెడ్డి సొత్తా, దానితో ఇమిడిపడినటువంటి ఎస్పీ గారి సొత్తు నాకు అర్థం కాదు. ఏమన్నంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటా. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా?